అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ప్రొడ్యూసర్ చిట్టుబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. తాలిబాన్లతో భారత్ చర్చించడం ఏ విధంగా చూడొచ్చు సార్? ఇది పాకిస్తాన్‌కి పెద్ద షాక్ అనుకోవచ్చా? తాలిబాన్ తోటి భారత్ మనం చర్చిస్తున్నాం. ఎందుకు చర్చిస్తున్నాం? వాళ్ళ వాళ్ళని అప్పచెప్పమనం. ఓకే. మన చర్చ ఏమి వాళ్ళతోటి సమాధానం చేసి కలిసి బాయ్ బాయ్ అని ప్రయాణం చేస్తారని కాదు కదా. మీరు అప్పచెప్పండి. మీరు అప్పచెప్తే ఈ దాడులు ఉండవు. లేకపోతే మేము ఒసామా బిన్ లాడెన్ ఎలా అమెరికా లేపేస్తుందో మిమ్మల్ని మేము లేపేస్తాం అనే సూచన వాళ్ళకి ఇచ్చే ఆ చర్చ సూచన వాళ్ళు చర్చకు వచ్చారనుకో, ఓకే మేము అప్పచెప్తాము, మాకు ఏం కావాలి కోరిక, ఓకే మన్నించని కోరికలు అయితే మన్నిస్తాం, లేకపోతే అన్కండిషనల్ గా సరెండర్ చేయండి, తర్వాత మాట్లాడతాం అంటాం. చర్చలకు వెళ్ళకూడదని లేదు కదా. మనం అడుగుతున్నాం, వార్నింగ్ ఇచ్చాం, వాళ్ళు దారికి వస్తున్నారు, చర్చలుగా అంటున్నారు. ఓకేలా వచ్చి నువ్వు అంగీకరిస్తే అన్కండిషనల్ గా అంగీకరించి ముందు వాళ్ళు అప్పచెప్పు, తర్వాత మీకు విషయం అడుగు. లేదు మేము అప్పచెప్పాలి అయినాక అంటే తడాక చూపిస్తాం, మెడలు ఉంచుతాం, మోకాళ్ళ మీద కూర్చోబెడతాం. అది అంటే భారత్ తాలిబాన్లు అంటే సంబంధం మనకి పాజిటివ్ అవుతుందంటారా సార్, నెగిటివ్ అవుతుందంటారా సార్? సంబంధం కాదమ్మా, రాంగ్ టెర్మినాలజీ. భారత్ తాలిబాన్ సంబంధం కాదు. భారత్ తాలిబాన్ ని దారికి తీసుకొచ్చి వాళ్ళ టెర్రరిస్టులు మనం అంతమొందించడానికి మనం కండిషన్లు పెట్టాం. సరే వాళ్ళు మాకు అప్పచెప్పండి, ప్రపంచ శాంతి మా ముఖ్య లక్ష్యం కనుక మీ వల్ల ఈ టెర్రరిస్టుల వల్ల మా దేశంలో ఇతర దేశాలు మా దేశం మాకు అప్పచెప్పాలి. అది లేకపోతే మేము మిమ్మల్ని మీ మట్టి కనిపిస్తాం. అది కూడా చెప్పాడు మోడీ, మట్టి కనిపిస్తాం. అది వార్నింగ్ వెళ్ళింది వాళ్ళు. సో వాళ్ళు అలా కాదు, మనం మాట్లాడుతాం, ఓకే చర్చలకు వస్తామంటే రండి, మా కండిషన్స్ ఒప్పుకుంటే ఓకే, లేదంటే మేము ఇచ్చే బుద్ధి వాళ్ళకి చెప్తాం కదా. తాలిబాన్ తోటి బంధం పెట్టుకుంటానికి ఎప్పుడు భారత్ ముందుకెళ్ళదు. తాలిబాన్ అడ్డుకుంటానికి, తాలిబాన్ ని నొక్కి పెట్టడానికి దానికి వెళ్తున్నాం. దానికోసం వాళ్ళు వస్తామన్నారు, రమ్మంటున్నాం అంతే.